Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. IPL 2026 సీజన్ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ సీజన్ లో అత్యంత కీలక మ్యాచ్ లో ఒకటిగా భావిస్తున్న ఎలిమినేటర్ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇక న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగబోతోంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఈ సీజన్ కు బీట్కోల్ పలకాల్సి ఉంటుంది. ఇక అదే సమయంలో గెలిచిన జట్టు ఇదే మైదానంలో గుజరాత్ టైటాన్స్ తో క్వాలిఫైయర్ 2 లో తలపడాల్సి ఉంటుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది చావో రేవుగా తేలే మ్యాచ్ గా మారిపోయింది. ఇక ఈ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. భారీ స్కోర్లు నమోదవడానికి ఛాన్స్ ఉంది. అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు సగటున 214గా ఉంది. ఇక ఇరు జట్లలోనూ దుమ్ము రేపే ప్లేయర్స్ ఉండటంతో మ్యాచ్ పై ఉత్కంఠ పెరిగింది. ఈ సీజన్ లో లీగ్ దశ లెక్కలను ఓసారి పరిశీలించి చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై సన్ రైజర్స్ హైదరాబాద్ పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. ఈ సీజన్ లో ఇరు జట్లు తలపడిన సారి 2 సార్లు హైదరాబాద్ నే విజయం వరించింది. ఇక ఏప్రిల్ 11 జరిగినటువంటి మ్యాచ్ లో SRH 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించగా ఏప్రిల్ 25న జరిగిన రెండో మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించి సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది. టాప్ 2 జట్లతో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండటం వల్ల హైదరాబాద్ ఎలిమినేటర్ ఆడాల్సి వస్తోంది. మరొక వైపు రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశలో చివరిగా ముంబైలోని వాంఖాడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పై కీలక విజయాన్ని నమోదు చేసి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించింది. ఈ సీజన్ లో ఆడిన మ్యాచ్ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అందరి కళ్ళు ఉన్నాయి. మరో ఎండ్ లో జైస్వాల్ కూడా అదరగొడుతూ ఉన్నాడు. వీరిద్దరూ రాణిస్తే SRH కి కష్టంగా మారుతుంది. ఇక ఆ తర్వాత ధ్రువ్ జురేల్, ఫెరీరా, కెప్టెన్ పరాగ్ వీళ్ళు ఫామ్ లో ఉన్నారు. ఇక బౌలింగ్ లో రాజస్థాన్ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తోంది. జోఫ్రా ఆర్చర్, జడేజా, రవి బిష్ణోయ్ మినహా పెద్దగా కూడా బౌలర్లు ఇక్కడ ఎవరు కనిపించడం లేదు. అయితే మునుపటి ఓటములకు ఎలాగైనా ప్రతీకారం తీర్చుకొని క్వాలిఫైయర్ 2కి దూసుకు వెళ్లాలని పట్టుదలతో రాజస్థాన్ జట్టు అయితే కనిపిస్తోంది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బ్యాటింగ్ విభాగమే అతిపెద్ద బలంగా కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ లో చూస్తే అభిషేక్ శర్మ తన దూకును కొనసాగిస్తూ ఉండగా ట్రావిడ్ హెడ్ కూడా మెరుపు ఆరంభాన్ని అందిస్తున్నాడు. వీరిద్దరూ పవర్ ప్లే ముగిసే వరకు క్రీజులో నిలబడితే మరో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక వన్ డౌన్ లో ఇషాన్ కిషన్ కూడా సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ లో కాటేరమ్మ కొడుకు హెన్రిచ్ క్లాసన్ సూపర్ స్వింగ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడుతూ లీగ్ లో టాప్ స్కోరర్ లో ఒకటిగా నిలుస్తున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో జట్టును గెలిపిస్తున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి ఈ సీజన్ లో అత్యుత్తమ ఆల్రౌండర్ గా అవతరించాడు. హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో కొంత అనుభవం లేని కనిపిస్తున్నప్పటికీ యువ పేసర్లు సాకిబ్ హుసేన్, ఇషాన్ మలింగలు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తో కలిసి సరైన సమయంలో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అత్యంత కీలకమైన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తన పేలుడు బ్యాటింగ్ లైనప్ తో హైదరాబాద్ బౌలింగ్ వ్యూహాలను ఎలా తిప్పికడుతుందో చూడాలి.